ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మార్కెట్లు వరుస నష్టాలకు ట్రేడ్ పడినట్టు తెలుస్తోంది. ఇక అతి త్వరలో ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మార్కెట్ రికవరీకి కారణమని తెలుస్తోంది. ఇవాళ సెన్సెక్స్ 1800కు పైగా లాభాల్లో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ కూడా 550 పాయింట్లకు పైగా గెయిన్ అయింది. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2000 పెరిగింది. వెండి 5000 పెరిగి 2.55 వేల వద్దకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇక అతి త్వరలో ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మార్కెట్ రికవరీకి కారణమని తెలుస్తోంది. ఇవాళ సెన్సెక్స్ 1800కు పైగా లాభాల్లో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ కూడా 550 పాయింట్లకు పైగా గెయిన్ అయింది. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2000 పెరిగింది. ఇక వెండి 5000 పెరిగి 2.55 లక్షల వద్దకు చేరింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే శివ. సత్యనారాయణ గారు, వరుస నష్టాలకు బ్రేక్ పడినట్టేనా ఈ రోజు కొంత లాభాలు ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది మార్కెట్? ఓకే, గమనించవలసిన ఒక 10 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ అంశము, ఇంకొక 2-3 వారాల్లో యుద్ధం మిగుస్తుంది అని చెప్పేసి ట్రంప్ ఎప్పుడైతే ప్రకటన చేసిండో ఆ ప్రకటన తోటి ఒక్కసారిగా యుద్ధ వాతావరణం చల్లబడినట్టు, అది ఈ ఇరాన్ మీద ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అంటే త్వరలోనే ముగిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది వైట్ హౌస్ లో నిన్న, ఏది ట్రంప్ విలేకరుల సమావేశంలో. అయితే ఇది ఎప్పుడైతే ఉందో ఇది తొందరగా ముగిస్తుంది అనేది, అంటే ఏంటిది 2-3 వారాల్లో ముగిస్తుంది అనేది ఒకటి. అయితే ఏంటిది ఇప్పుడు ఒకవేళ ట్రంప్ అనడం ఏంటిదంటే ఇప్పుడు ఇరాన్ ఏం లేదు, ఇక అయిపోయింది, ఇక వాళ్ళకి తోటి మేము యుద్ధం చేయాల్సిన అంత అవసరం లేదు, ఒప్పందం చేసుకున్నా చేసుకోకపోయినా అప్రస్తుతం అది, ఎందుకంటే ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిపోయింది కాబట్టి ఇక మేము అంత యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇరాన్ కోలుకోవడానికి 15 నుంచి 20 ఏళ్లు టైం పడుతుంది. అందుకని వాళ్ళ యొక్క దేశ సైనిక సామర్థ్యాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశాము, అందుకని ఇక ఇప్పుడేం లేదు, వాళ్ళు సంప్రదింపులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మా ఆపరేషన్ అయితే నెరవేరిందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఇక అక్కడ ఇక అంతవరకు తోటి ఒక్కసారిగా మార్కెట్లు రికవరీ అవ్వడం జరిగింది. ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. 1970 పాయింట్లు పాజిటివ్ లో ఇప్పుడు జరుగుతుంది. 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే ఉన్నాయో 30 కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్సి ఏదైతే 51 ఉంటాయి అవి మొత్తం కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏవైతే అంటే బిఎస్సి అనుకోండి, ఎన్ఎస్సి అనుకోండి, టోటల్ అన్ని సెక్టార్లు. ఇక మనం గమనించవలసింది ఏంటిదంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైతే న్యూస్ వస్తుందో ఫాస్ట్ గా అనమాట. పాజిటివ్ అయితే అన్ని 30 పాజిటివ్ లోనే ఉంటాయి, నెగిటివ్ న్యూస్ వస్తే గ్యాప్ డౌన్ తోటి 30 నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఏంటి అవేర్నెస్ అనమాట, అంటే ఎంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిందో 1000 పాయింట్లు 2000 పాయింట్లు, అంటే ఇప్పుడు 2000 పాయింట్లు పెరగడం ఎంతైతే నెగ్లిజిబుల్, పడటం కూడా అంతే నెగ్లిజిబుల్ ఇప్పటి వరకు జరుగుతుంది. అలానే అయితే ఇప్పుడు ఎన్ఎస్సి పెరిగింది, బిఎస్సి పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, 30 పెరిగింది, అన్ని సెక్టార్లు పెరిగినాయి, గోల్డ్ పెరిగింది, సిల్వర్ ఫ్లాట్ గా ఉంది, బ్రెంట్ ఆయిల్ కూడా ఫ్లాట్ గా ఉండటం జరిగింది. ఎప్పుడైతే ఈ ట్రంప్ న్యూస్ తోటి జరిగిందో గోల్డ్ కొంచెం పాజిటివ్ లోనే 1% అట్లా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా ఫ్లాట్ గానే కొంచెం అటు ఇటుగా అట్లానే ఉంది. రూపీ కూడా ఇవాళ కొంచెం బాగా రికవరీ అవడం జరిగింది. ఈ కమర్షియల్ గ్యాస్ మాత్రం ఇవాళ కొంచెం పెంచడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. ఈ కమర్షియల్ గ్యాస్, రెసిడెన్షియల్ గ్యాస్ ను పెంచడం జరుగుతుంది. ఈ మంత్ మాత్రం రెసిడెన్షియల్ గ్యాస్ పెంచలేదు, కానీ కమర్షియల్ గ్యాస్ 195.5 పెంచి 2320 రూపాయలకి చేరడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుంది ఇవాళ April 1. ఎప్పుడైతే March 31 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందో అవన్నీ క్యాపిటల్ గెయిన్స్ కింద, అవన్నీ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ వాళ్ళు ఫైల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ ఎంటర్ అవడం జరుగుతుంది. ఈ న్యూస్ తోటి మార్కెట్లు ఇది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ
సపోజ్ ఇప్పుడు అంతకుముందు 5 రోజులు అన్నాడు ట్రంప్, ఏదైతే మన ఈ ఇరాన్ మీద చర్చలకి, మళ్ళీ తర్వాత 5 రోజులు కాదు 10 రోజులు పొడిగిస్తున్నాం అన్నాడు. ఆ 10 రోజులు పొడిగించేది ఏదైతే ఉందో 6వ తారీఖు మనకు 3 రోజులు సెలవులు ఉన్నాయి, శుక్రవారం శనివారం ఆదివారం, శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారం ఆదివారం, మళ్ళీ 6వ తారీఖు అనే లోపులోనే మళ్ళీ ఇప్పుడు నిన్నే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక యుద్ధం మేమేమి ఇక ఆపేస్తున్నాం, 2-3 వారాల్లో క్లోజ్ చేస్తామని అనడం జరిగింది. మళ్ళీ రేపు 6వ తారీఖు లోపల మళ్ళీ ఏం జరుగుతుంది, ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఇరాన్ వాళ్ళు ఎంతవరకు, మరి ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ తోటి వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో తీసుకోవడం తోటి మన మార్కెట్లు బాగా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ఈ వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఏషియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఇప్పుడు ఏషియన్ మార్కెట్ లో పాజిటివ్ పర్సెంటేజ్ చూస్తే మనం ఇంకా పెరగాలి. ఇప్పుడు 2.5% పెరిగింది పర్సెంటేజ్ దృష్ట్యా. అయితే అవన్నీ 4.5% పెట్టింది. జపాన్ అయితే 4.64% పెరిగింది, మన తైవాన్ అయితే 4.32% పెరిగింది, కోస్పీ అయితే 7.72% పెరిగింది, మనం పెరిగింది ఇంకా 2.69. అంటే ఇంకా చూపిస్తుంది పెరిగే అవకాశాలు ఉన్నాయని. కానీ మళ్ళీ ఈ లోపల ఏమంటారు, ఇప్పుడు మనకి ఈ వారం వచ్చేటప్పటికి ఇవాళ బుధవారం, గురువు రేపు ఒక రోజే వర్కింగ్ డేస్, ఇవాళ రేపే, మళ్ళీ శుక్రవారం హాలిడే, ఏది గుడ్ ఫ్రైడే, మళ్ళీ శనివారం వీకెండ్, ఆదివారం వీకెండ్, సెలవులు. అయితే ఇవాళ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ కాబట్టి ఇవాళ బానే ఉంది. మరి రేపు ఎలా క్లోజ్ అవుతుంది ఏమింటది అనేది మళ్ళీ చూడాలి. మన పని ఏంటిది, ఎంతసేపటికి ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకునే మన మార్కెట్లు ఫాలో అవడం జరుగుతుంది. ఎఫ్ఐఐలు ఇంకా అమ్ముతూనే ఉన్నారు కంటిన్యూగా. ఎఫ్ఐఐలు నిన్న కూడా అమ్మిండు, ఏది అంటే నిన్న మనకు సెలవు, మొన్న అంటే ఏంటి 11,163 కోట్లు అమ్మిండు. వాళ్ళు బయింగ్ లోకి వచ్చేంత వరకు అప్పటి వరకు మార్కెట్లు ఇంకా మనం నమ్మకూడదు అన్నట్టు. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఏదైతే ఇప్పుడు 10 లక్షల కోట్లు రికవరీ అయిందో, అంటే పడ్డప్పుడు కూడా అట్లే పడుతుంది అనుకోండి, అంతే మన లాస్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే 4 అంశాలు అన్నమాట. ఉదాహరణకి ఒకటేంటిది, ఎఫ్ఐఎల్ అమ్మకాలు ఆగాలి, రూపీ ఆల్రెడీ కోలుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాన్ని మనం అంటే గమనించగలిగితే, అంటే మార్కెట్లు మళ్ళీ నిలబడగలిగితే ఆటోమేటిక్ గా మనకి బెనిఫిట్ అవుతుంది. 4 కారణాలు అనమాట మెయిన్ ఇవే. ఈ రీజన్లు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏవైతే వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా ఇప్పుడు 2,000 పాయింట్ల వరకు రికవరీ అవుతుంది. ఇది ఎంతవరకు నిలబడుతుంది ఏంటిది అనేది ఏంటిదంటే, మెయిన్ ఈ ట్రంప్ ఇరాన్ మీద అనౌన్స్ చేయటం ఒకటి, వరల్డ్ మార్కెట్ లో ర్యాలీ ఒకటి, వాల్యూ బయింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇయర్లీ లోకి వచ్చిన చాలా కంపెనీలు వాల్యూ ఉండి కూడా ఇయర్లీ లోకి రావడం జరిగింది. అంటే వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ బయింగ్ జరగడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్ పాజిటివ్ లోకి వస్తుందో ఈ బాండ్ దిగుబడులు తగ్గిపోతాయి అనమాట. దాంతో మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లోకి వస్తాయి. ఇవన్నీ మనం ఎంతసేపటికి ఏం చూడాలిగా అంటే, మనకి సెలవులు ఒకటి ఉంది, వరల్డ్ మార్కెటే సెలవు ఉంది అనుకోండి, మనం కాదు, మన అందరితో పాటు ఇవాళ రేపే. మరి ఇది ఎంతవరకు నిలబడుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇవాళ అయిపోయింది అనుకోండి, ఇవాళ పాజిటివ్ లోనే నడుస్తుంది. ఇది ఉండొచ్చు ఇవాళ మొత్తానికి పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది బుధవారం అయిన తర్వాత గురువారం, మళ్ళీ ఇవాళ రాత్రికి ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు, ఏం జరుగుతుంది, మళ్ళీ రేపు దానికి ఏం చెప్తాడు అనేది ఒకటి. మళ్ళీ ఎల్లుండి నుంచి 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మార్కెట్లు దాన్ని ఫాలో అవుతాయి. అంటే వీకెండ్ అని, హాలిడే మూడ్ అని, ఇక వాటితోటి మళ్ళీ ఏమంటారు, ఇవన్నీ మనం గమనించాలి. ఓవరాల్ గా అయితే ఇన్వెస్టర్స్ ఏం చేయక్కర్లే, అప్రమత్తంగా ఉండాలి. వాల్యూ బయింగ్ ఉన్నాయి, కొనుక్కోవాలి. లేదు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఈ క్యాపిటల్ గెయిన్స్, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ కూడా వచ్చినాయి. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మళ్ళీ ఎస్ఐపీలు అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మామూలు అయిపోతాయి అనమాట. అయితే మళ్ళీ ఇన్వెస్టర్స్ అంటే ఇంకా ఒకటి అనమాట, ఎఫ్ఐఐలు కంటిన్యూ అమ్ముతున్నా కానీ డిఐలు కొంటూ వచ్చారు. డిఐలు కూడా కొనకుండా ఉంటే మన మార్కెట్ ఇంకా ఎప్పుడో ఎక్కడో ఉండేది. ఇప్పుడు 74,000 దగ్గరలో ఉంది, అది ఇంకా ఎక్కడో వెళ్ళిపోయేది అనమాట కిందికి. అటువంటిది లేకుండా ఎఫ్ఐఐలు డిఐలు కొంటూ వచ్చింది కాబట్టే ఇంతవరకు వచ్చింది మార్కెట్, అంటే ఇంకా నిలబడింది అన్నట్టు. ఒక్కసారిగా ఇప్పుడు ఇవాళ మరి షార్ట్ కవరింగ్ అంటాం, ఎందుకంటే ఫీచర్స్ ఏదైతే ఓపెనింగ్ డే ఉంది ఇవాళ, ఈ ఓపెనింగ్ డే తోటి బాగా పడిపడి ఉంటుంది. గోల్డ్ సిల్వర్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది?
గోల్డ్ సిల్వర్ ఓకే పాజిటివ్, దానికి ఏమి ఈ యుద్ధ వాతావరణం నుంచి గోల్డ్ అంటే బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ లో ఉంటది. అంటే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరిగితే గోల్డ్ సిల్వర్ నెగిటివ్, బ్రెంట్ ఆయిల్ తగ్గితే గోల్డ్ సిల్వర్ పాజిటివ్. అంటే మనం ఏం చూడాలిగా, బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు అక్కడక్కడే ఉంది 1.5%. ఇప్పుడు అది కూడా గోల్డ్ సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. గోల్డ్ ఒక 0.5%, సిల్వర్ 1% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటిదంటే ఇవి ఎక్స్పైరీ ఫీచర్స్ డెలివరీ ఉంటది, ఆ ఎక్స్పైరీ డేట్ లోనే కొంచెం అది ఇంకొక 2-3 రోజుల వరకు ఉంటుంది. అంటే నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ డైలీ ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి మంచి అవకాశమే. ఎందుకోసం అంటే ఒక రోజు పెరుగుతుంటది, ఒక రోజు పడుతూ ఉంటది, ఉదయం నుంచి సాయంత్రం లోపల పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్రాడేకి కానీ పెద్దగా పాత రోజుల మాదిరి పెరగడాలు కానీ పాత రోజుల మాదిరి గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు కానీ ఏముండదు. ఓన్లీ బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకునే గోల్డ్ సిల్వర్ ఫాలా పాజిటివా నెగిటివా అంతే, న్యూట్రలా ఇదే ఉంటుంది. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ తోటి ఈ బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ కి వచ్చింది, అది ఇప్పుడు $105 ట్రేడ్ అవుతుంది. అదే గనక ఇంకా బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, మార్కెట్లు పాజిటివ్ అన్ని పెరుగుతాయి అనమాట. అయితే మనం గమనించవలసింది ఏంటిది, ఎంతసేపటికి ఈ బ్రెంట్ ఆయిల్ అంతకుముందు $70, $71 ఎప్పుడు ఉండేటటువంటిది ఇప్పుడు మన $119 వరకు పోయేసరికల్లా ఇప్పుడు $105. కానీ ఇది ఇప్పట్లో దిగే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఈ డాలర్లు 105, 100 లోపు గనక అక్కడక్కడే ఉందనుకోండి, రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి దేశానికి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో లేట్ అవటం, అంటే ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవటం, క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఈ వీటన్నిటితోటి ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ధరలు చిన్నగా పెంచుకుంటూ పోతారు, పెరిగిన తర్వాత ఇక తగ్గేది ఉండదు. ఇక ఒకసారి పెంచిన తర్వాత ఇక తగ్గడం అనేది ఉండదు అనమాట. కాంపిటీషన్ ఎంతైతే పెరుగుతూ ఉంటుందో, ఇప్పుడు గ్యాస్ పెంచారు, ఆటోమేటిక్ గా మిగిలినన్ని ఒక్కొక్కటి పెంచుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హోటల్స్ ఉన్నాయి, మెస్లు ఉన్నాయి, వాళ్ళందరూ పెంచుకుంటూ పోతారు. ఒకసారి పెంచి మళ్ళీ గ్యాస్ మామూలు రేటుకి వచ్చినా కూడా వాళ్ళు ఏమి మనకి తగ్గించారు. అయితే ఒకసారి పెరిగిన తర్వాత ఎప్పుడైనా సరే మనం కూడా అలానే అలవాటు పడిపోతాం. ఒకసారి పెరిగిన తర్వాత 1-2 రోజులు అనుకుంటారు, తర్వాత ఏముండదు, మళ్ళీ ఇక తప్పదు కదా అని చెప్పేసి ఇక దానికి అలవాటు పడతారు. మీరు ప్రతిసారి చూడొచ్చు, ఏ విషయంలో అయినా సరే పెరిగినప్పుడు 1-2 రోజులు డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఏటీఎంల మీద ఛార్జెస్ పెంచుతారు అంటారు, లేకపోతే ఇప్పుడు గ్యాస్ పెంచితే హోటల్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మీద కానీ ఇంపోర్ట్స్ మీద కానీ ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇంపోర్ట్స్ రావు, ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ధరలు పెరుగుతాయి. ఒకసారి ధరలు పెరిగిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ మామూలు అయిపోయినా కానీ ధరలు పెద్దగా తగ్గవు అనమాట. మళ్ళీ ఎక్స్పోర్ట్స్ కూడా అంతే. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఆగిపోయినాయో, ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనకి లేవో, ఎక్స్పోర్ట్స్ జరిగే ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువకి అమ్మేస్తుంటారు. కానీ అవన్నీ సామాన్యుడికి అందేదాకా రావు అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ తోటి మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగటం, గ్యాస్ పెరగటం, దాంతో ఇన్ఫ్లేషన్ పెరగటం, ఒక మనమే కాదు వరల్డ్ గా అలానే ఉంటది. ఇంకా పెట్రోల్ డీజిల్ ఇంకా పెరగలేదు. ఈ మంత్ లో మనకి 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయినాక అంతకుముందు $70 ఉన్నప్పుడు క్రూడ్ మన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎంత ధర ఉంది, ఇప్పుడు $105 అయినప్పుడు ఎంత పెంచాలి? మరి మొన్న ఎక్సైజ్ డ్యూటీ ఒక $10 తగ్గించారు. కానీ ఎక్సైజ్ డ్యూటీ $10 తగ్గించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఇన్వెస్టర్ కి ఏమి అనమాట. అంటే పెంచడానికి ఇంకా సరిపోదన్నమాట $10 ఎక్సైజ్ డ్యూటీ కూడా. మరి మళ్ళీ పెంచుతారా లేదా ఇవన్నీ అవ్వాలి. ఈ లోపల ఎలక్షన్స్ అయిపోయే టైంకి కనుక అది క్రూడ్ ఆయిల్ కనుక తగ్గింది అనుకోండి, ఓకే, ఇరాన్ వార్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ క్రూడ్ ఆయిల్ $105 నుంచి ఇంకా 100 లోపు 70-80 దగ్గర నిలబడ్డది అనుకోండి, మళ్ళీ మన ఎకానమీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ సిల్వర్ మాత్రం ఇప్పట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో డౌటే. ఎందుకంటే ఈ ఫోకస్ అంతా బ్రెంట్ ఆయిల్, గ్యాస్, క్రూడ్ ఆయిల్ మీదే ఉంటుంది తప్ప ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి అంటే పెద్దగా ఏముండదు దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఇన్వెస్ట్ చేసే ఉద్దేశాలు కూడా ఉండవు. ఎప్పుడైనా జనాలందరూ ఎప్పుడు ఉంటుందంటే పెరుగుతున్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు, పెరిగినాక ఇన్వెస్ట్ చేస్తారు, పెరుగుతున్నప్పుడు పట్టించుకోరు, ఏమో చూద్దాంలే అంటారు. బాగా పెరిగినాక మిస్ అయిపోయినవని అప్పటికి ఏంటిది ఇప్పుడు దాని మీద కంటే కూడా ఈ క్రూడ్ ఆయిల్, గ్యాస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ట్రంప్ ఏ రోజు ఏం న్యూస్ వస్తుందో దాన్ని బట్టే మనం అప్డేట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ శివ.